గురూజీ ఇంకో స్మాల్ క్వశ్చన్, అది మీ గురించే, అంటే ఎన్లైటెండ్ పర్సన్స్ గురించి. ఎందుకంటే నేను మామూలుగా ఒక ఫార్మర్ ఈజ్ ఎ వెరీ బ్రేవ్ పర్సన్, చాలా ఉండాలి. ఎందుకంటే యూ డోంట్ నో బట్ హౌ ద క్లైమేట్ విల్ చేంజ్, వాట్ ద ప్రైసెస్, హౌ ద పెస్ట్ విల్ ఇన్ఫెక్ట్. అండ్ ఆర్మీ పర్సన్, ఐ మీన్ ద సోల్జర్ ఈజ్ ద నెక్స్ట్ బ్రేవెస్ట్ పర్సన్. బట్ ఇన్ ద కరెంట్ సినారియోస్, even an enlightened person surviving is also very difficult, because it is a lot of challenges will be there, lot of expectations. So and how you will I know that you want to care, and that is what an enlightened being, but surviving enlightened being also, I think it is very challenging nowadays. అంటే సర్వైవింగ్ అంటే అంటే క్వశ్చన్ అర్థం కాలేదు. అంటే వాళ్ళుగా ఉన్నా కానీ సమాజంలో చాలా డిఫికల్ట్గానే ఉంటుంది. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఇలా ఉంటున్నాయి కదా, మీరు ఇవన్నీ కూడా దాటుకొని బతకాల్సి వస్తుంది కదా. అంటే యూ విల్ బీ హ్యాపీలీ లివింగ్ ఇన్ యువర్ ఓన్, బట్ దట్ ఇస్ నాట్ పే యువర్ ఇన్కమ్ ఆర్ డైలీ రిచువల్స్, అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి కవర్డ్, ఆర్ there is always a challenge. How you will be keep quiet is something that it is very highly challenging task nowadays. సో దట్స్ యాక్చువల్లీ ఎ గుడ్ క్వశ్చన్, ఎ వెరీ ఆనెస్ట్ క్వశ్చన్. ఏమంటే విల్ ద ఎన్లైటెండ్ మ్యాన్, దే విల్ ఆల్సో హ్యావ్ ఎ లాట్ ఆఫ్ సఫరింగ్ ఇన్ ద వరల్డ్, వెరీ మచ్. నోబడీ ఈజ్ ఫ్రీ. No one is free. The teacher also is not free. Teacher will have his beating, but teacher doesn't wear a mask అన్నమాట. బికాజ్ వాడి బీయింగ్ వాడికి లోతుల్లో చెబుతుంది అనమాట, నో మాస్క్. దెర్ ఈస్ ఫుల్ క్లారిటీ అన్నమాట అక్కడ. ఎందుకంటే మాస్క్ నుంచే దరిద్రం అనేది మొదలవుతుంది మనిషికి. ఎందుకంటే లోతుల్లో మనసు యొక్క మెకానిక్స్ని అర్థమవుతుంది అనమాట. విత్ అవేకనింగ్, విత్ డీప్ అండర్స్టాండింగ్ అండ్ రికగ్నిషన్ మనకు అర్థమయ్యేది ఏంటంటే దట్ దిస్ మాస్క్ ఈజ్ నాట్ యూ. సో యూ విల్ సీ దెమ్ యాజ్ రియల్ పీపుల్ అనమాట, రియల్ ఒథెంటిక్ పీపుల్. దే ఆర్ నాట్ గోయింగ్ టు డూ డ్రామా, బికాస్ దెర్ ఇస్ నో ఎక్స్పెక్టేషన్, దెర్ ఇస్ నో టూ అనమాట. ఈ టూ నుంచి బయటపడినప్పుడు ఏంటంటే దెర్ ఇస్ నో ఫేక్నెస్. You consider, you don't consider. You come, you don't come. You love, you don't love. There is no expectation అన్నమాట. Enlightenment అంటే ఏంటంటే when there is no expectation, there is no judgment, there is no opinion. That is freedom. You may think something about them, బట్ దే డోంట్ రియలీ. అంటే మనస్సు ఎప్పుడు సఫర్ అవుతుందంటే వీడు నా గురించి ఏమనుకుంటున్నాడు అన్న దగ్గర సఫర్ అవుద్ది అనమాట. అక్కడే సఫరింగ్. ఆడ యాక్చువల్లీ ఏమనుకోడు, అంత టైం వాడికి లేదు. బట్ నీ మైండ్లో నువ్వు అలా తిప్పుతావు అన్నమాట. ఆడు నా గురించి ఇప్పుడు నేను వెళ్ళకపోతే నా గురించి పెళ్ళిలో ఏమనుకుంటారు, నువ్వు పెళ్ళిలో 1000లో ఒక్కడివి, నీకు అసలు వాల్యూవే లేదు. So you are just one of the 1000 or 500 or 250 people attending. కానీ నువ్వు వాడు ఏమనుకుంటాడని నువ్వు బండి తీస్తావు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వేర్ సఫరింగ్ బిగిన్స్ అనమాట. రైట్. సో ఇక్కడ ఎన్లైటన్మెంట్ అంటేనే ఏంటంటే ఫ్రీడమ్ అని. అంటే ఏ సఫరింగ్ లేకుండా, ఏ మాస్క్ లేకుండా, ఏ జడ్జిమెంట్ లేకుండా బతకడమే ఎన్లైటన్మెంట్. అది ఎవరు బతికినా ఆడు ఎన్లైటెండే. అన్ఫార్చునేట్లీ వాట్ హ్యాపెన్స్ ఈజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ లివ్ దట్ వే. ఎక్కడో చిన్న ఒక మచ్చ పెట్టుకుంటారనమాట. అలాగా మచ్చ మనమే పెట్టుకుంటాం, ఎవడు పెట్టుకుంటాడు?